హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఈరోజు నేను ఈ వీడియోలో నా సండే ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు టైం 4 అవుతుందండి. ఇక్కడ నేను ఈవినింగ్ నుంచి వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను వేడిగా వడలు చేసుకొని తిందామని చెప్పి ఒక 4 అవర్స్ ముందే అలసందలను వాటర్లో సోక్ చేసుకున్నానండి. సో ఈ అలసంద వడలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వ్లాగ్లో చూసేయండి. సో ఇక్కడ 1 కప్ అలసందలను నేను ఒక 4 అవర్స్ ముందుగానే వాటర్లో సోక్ చేసుకున్నానండి. సో సోక్ చేసుకొని ఈ విధంగా వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసుకొని తీసుకోవాలి. తర్వాత 1 ఆనియన్ని చాప్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత 3 చాప్డ్ గ్రీన్ చిల్లీస్, 1 ఇంచ్ జింజర్ చాప్ చేసుకొని తీసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు, కొన్ని కొత్తిమీర ఆకులను తీసుకోవాలి. సో ముందుగా మనం మిక్సీ జార్లోకి ఈ కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇవన్నీ కొత్తిమీర, అల్లం, ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఎక్కువ స్మూత్గా మిక్సీ పట్టేసుకోకుండా రఫ్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని అలసందలను మిక్సీ పట్టేసుకోవాలి. సో రఫ్గానే మిక్సీ పట్టేసుకోవాలి అలసందలను కూడా. ఆ తర్వాత రెండింటిని మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ ఏమీ యాడ్ చేసుకోకూడదు, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని మనం హీట్ చేసుకోవాలి కడాయిలో. ఇంకా అంతే ఫ్రెండ్స్, వడల్లాగా చేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ అలసంద వడలు అనేటివి రెడీ అయిపోయాయండి. సో ఇక్కడ కారంతో సర్వ్ చేసుకుంటున్నాను నేను. సో ఈ విధంగా వడలు తినేసి, ఇంట్లో ఈ కుండీలు ఉన్నాయండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఏమన్నా దీంట్లో సీడ్స్ వేద్దాము అని చెప్పి, మెంతి కూర, కొత్తిమీర ఇలాంటివి ఏమన్నా పెంచుదాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ రోజుకి అది కుదిరిందన్నమాట. సో నైటే నేను మెంతులను సోక్ చేసుకున్నాను, కొన్ని మెంతులను. సో ఈ విధంగా సోక్ చేసుకొని మనం తీసుకుంటే మనకు అవి త్వరగా జర్మినేట్ అవుతాయి, అంటే తొందరగా మనకు మొలకెత్తుతాయి అన్నమాట. ఈ మట్టిలో ఆల్రెడీ ఎరువు ఇవన్నీ మిక్స్ అయ్యే ఉన్నాయి. సో కొద్దిగా వాటర్ చల్లుకొని ఈ విధంగా 3 లైన్స్ లాగా డివైడ్ చేసుకున్నానండి. సో డివైడ్ చేసుకొని ఆల్రెడీ నేను సోక్ చేసుకున్నాను కదా మెంతులు, సో ఆ మెంతులను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత పైన మట్టితో కవర్ చేస్తున్నాను. సో ఈ విధంగా కవర్ చేసేసుకొని కొద్దిగా వాటర్ని మనం చల్లుకోవాలి దీని మీద. సో ఒక 1 వీక్ మనం వాటర్ని చల్లుతూ ఉండాలి.
ఇదే విధంగా కొత్తిమీరను గ్రో చేద్దామని కొన్ని ధనియాలను తీసుకుని క్రష్ చేసుకున్నాను చేత్తోనే. సో ఈ విధంగా క్రష్ చేసుకున్నాను. ఇక్కడ కూడా 3 లైన్స్ లాగా డివైడ్ చేసుకుని ఈ క్రష్ చేసుకున్న ధనియాలను ఈ మట్టిలో ఈ విధంగా వేస్తున్నాను. వేసేసి తర్వాత మట్టితో కవర్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా మట్టితో కవర్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ని చల్లుకోవాలి దీని మీద. సో ఈ విధంగా మెంతికూర కొత్తిమీర కోసం ఈ ధనియాలు ఈ మెంతులు ఈ విధంగా వేసేసాను. చూద్దాం ఇవి జర్మినేట్ అయితే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి మొలకెత్తిన తర్వాత నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్ అనేది అందుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ జాయ్ఫుల్ డే.